వెల్కమ్ టు 5D మీడియా. ఇక ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవ్వట్లేదు. కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలిలో హాజరవుతున్నారు. అక్కడ గట్టిగానే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా అక్కడ చర్చోపచర్చలు బాగానే జరిగినాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నారని మాత్రం మనకు అనిపిస్తుంది. ప్రజల్లో కూడా చర్చ ఇదే జరుగుతుంది. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అక్కడ ఎమ్మెల్సీలు అందరూ ప్రశ్నిస్తున్నారు కదా, మరి ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యి అసెంబ్లీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో కలిపి. కాబట్టి వాళ్ళు కూడా ప్రశ్నిస్తే బాగుండేది అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అయ్యి తెలుగుదేశం పార్టీ వారు కనుక వాళ్ళని హేళన చేసినా, వాళ్ళని కొంత జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్లు చేసినా, ఆయన ప్రశ్నలు అడగడానికి సమయం ఇవ్వకపోయినా కూడా అది ప్రజల్లో ఆయనకే మేలు చేస్తుంది. కాకపోతే ఆయన ఏ ఉద్దేశంతో అసెంబ్లీని బాయ్కాట్ చేశాడు, అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు అర్థం కావట్లేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కరుడుగట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఈయన అసెంబ్లీకి వెళ్ళాలని తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ప్రజల నుంచి వాళ్ళకి ప్రశ్న ఎదురవుద్ది. అవును, ప్రభుత్వం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ ఎమ్మెల్యేగా గెలిపించారు కదా. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో అటెండ్ అవ్వాలి, ప్రశ్నలు అడగాలి కదా, ఆ బడ్జెట్ మీద ప్రశ్నలు లేవనెత్తాలి కదా. మరి ఇప్పుడు మీరు ఎందుకు అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు అనే ప్రశ్న సాధారణ ప్రజానీకం నుంచి కింద స్థాయి వైసీపీ కార్యకర్త, కింద స్థాయి లీడర్లు కూడా ఎదురవుద్ది. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. కాబట్టి ఏంటంటే దీని మీద ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ డెసిషన్ తీసుకున్నారని మనం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ కూడా డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఉండడం వల్ల ఒకవేళ ఆయన అభిప్రాయాన్ని మార్చుకుని మళ్ళీ అసెంబ్లీకి అటెండ్ అవుదామని ఏమన్నా అనుకున్నా కూడా ఈ ప్రజల నుంచి, కింద స్థాయి కార్యకర్తల నుంచి ఒత్తిడి వచ్చి, నాయకుల నుంచి ఒత్తిడి వచ్చి ఏమైనా అభిప్రాయాన్ని మార్చుకున్నప్పటికీ కూడా ఈ రఘురామకృష్ణరాజు గారి రూపంలో మళ్ళీ ఆయనకు అడ్డు అంటే ఆయన ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు ఉంటే ఈయన వెళ్ళి అసెంబ్లీలో కూర్చోవడం, ఆయన అధ్యక్ష అని సంబోధించడం ఈయనకి ఇష్టపడడం ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ అని మనం భావించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.